కావలి సమీపంలోని మద్దూరుపాడులో పోలీసు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో అనుమతి లేని బైకులు, కొందరు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే రాబోయే రోజుల్లో కావలి తదితర ప్రాంతాల్లో గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కావలి డిఎస్పీ శ్రీధర్ అన్నారు. ఆయన కాటన్ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గంజాయి ఎవరైనా అమ్మినా లేకపోతే కొనుగోలు చేసినా ఎక్కడైనా మీకు సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇస్తే దాన్ని గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. కరెంట్ ఆఫీస్ అన్ని గుడి ఉంటుందా మనకు తెలియదు. కావలి సమీపంలోని మద్దూరుపాడులో పోలీసు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో అనుమతి లేని బైకులు, కొందరు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే రాబోయే రోజుల్లో కావలి తదితర ప్రాంతాల్లో గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కావలి డిఎస్పీ శ్రీధర్ అన్నారు. ఆయన కాటన్ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గంజాయి ఎవరైనా అమ్మినా లేకపోతే కొనుగోలు చేసినా ఎక్కడైనా మీకు సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇస్తే దాన్ని గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. గంజాయి ముందు తాగుతుండేవాళ్ళు సార్. గంజాయి ఇప్పుడే ఈ మధ్య గంజాయి బ్యాచ్ బండ్ మొత్తం పెట్టారు ఏంటండి. గంజాయిని నిర్మూలించాలనేది ఇప్పుడు మన రాష్ట్రంలో మెయిన్ ప్రయారిటీ. గవర్నమెంట్ తీసుకున్న ప్రయారిటీలో ఈ గంజాయి అనేది నిర్మూలించాలనేది. ఈ గంజాయి వాడకూడదు, ఎవరు కూడా గంజాయిని సేవించకూడదు, గంజాయిని అమ్మకూడదు, ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. ఏది చేసినా పెద్ద నేరాలు. గంజాయి తాగేవాడు కూడా పెద్ద నేరస్తున్న లెక్కే. దాంట్లో భాగంగా ఇవాళ మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాం. ఈ మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించినాము. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు మనము కావలి పట్టణంలోని టిడ్కో హౌసెస్లో మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు, మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 4 నుంచి ఇప్పటి వరకు అనగా దాదాపు 7 వరకు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మెయిన్గా గంజాయి కోసం ఎవరన్నా గంజాయి అమ్ముతున్నారా, తాగుతున్నారా అనే విషయంగా ప్రతి ఇంట్లో కూడా గంజాయి కోసం చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు ఎవరైనా ఉండారా, తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన అఫెండర్స్ దొంగలుగానే ఎవరైనా ఉండారా, రౌడీ ఎలిమెంట్స్ ఇక్కడ ఏమన్నా ఉండారా, వాళ్ళంతా కూడా చెక్ చేయడం జరిగింది. పాత నేరస్తులు కానీ రౌడీలు కానీ వీళ్ళందరినీ కూడా. ఈ సందర్భంగా మేము 4 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 50 మంది స్టాఫ్, టోటల్ 62 మంది ఈ కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది మన కావలి పట్టణంలో అప్పుడప్పుడు నిర్వహిస్తూనే ఉన్నాము. మన ప్రెస్ మిత్రులు కూడా అందరికీ తెలుసు. వీళ్ళు కూడా ప్రెస్ మిత్రులు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. సార్ పలానా ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇది అనేసి. వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు మేము 26 బైకుల్ని అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి 2 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ని టిడ్కో హౌసెస్లో ఉండే పబ్లిక్ని అందరిని కూడా పిలిపించి వాళ్ళకి గంజాయికి సంబంధించి, ట్రాఫిక్ సంబంధించి, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. ఇదే రకంగా ఎక్కడైనా కానీ మన కావలి పట్టణంలో కానీ, మన కావలి సబ్ డివిజన్లో కానీ గంజాయి ఎవరైనా అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎవరైనా తాగుతున్నా కూడా మా సిఐలకు కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సీక్రెట్గా ఉంచుతాము. వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తాము. గంజాయి రహిత సమాజం కోసం మన గవర్నమెంట్ పాటుపడుతుంది. దాన్ని మనమందరం కూడా గట్టిగా కృషి చేసి నెరవేర్చాలి. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి, శాంతియుతంగా. మత్తు ఇంజక్షన్లు, మత్తు మందులు మీరు చెప్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము.
అంటే గంజాయి కాదు ఎక్కడ అమ్మేది ఏమనేసి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మెడికల్ షాపుల్లో బయట దీని మీద కన్నేసి ఎవరు చేస్తున్నారు ఏమనేసి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రేడియో టవర్స్ ఏరియాలో. ఓకే, వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే రకంగా మన ఇక్కడ టిట్కోలో ఉండే ప్రజలందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈరోజు గంజాయికి సంబంధించి. ఈగల్ టీం నుంచి, మంగళగిరి నుంచి ఈగల్ టీము వాళ్ళ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా వెరిఫై చేస్తున్నారు. అంతా కూడా ఈగల్ టీం వాళ్ళు గంజాయికి సంబంధించి స్పెషల్గా ఒక టీం పెట్టింది గవర్నమెంట్ వాళ్ళు. గంజాయి నిరోధానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ నిరోధం దీని అందరికి సంబంధించి ఈగల్ టీం పనిచేస్తుంది మన స్టేట్లో. వాళ్ళ సభ్యులు కూడా వచ్చారు మన దగ్గరికి, వాళ్ళ స్టాఫ్ కూడా అందరూ కలిసి చేయడం జరిగింది ఈ కార్డన్ ఆపరేషన్.